గాయపడ్డ సింహం నుంచి మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఎన్ని ఏళ్ళు అయిందో, చాలా సంక్రాంతి తర్వాత టాలీవుడ్లో డ్రై పీరియడ్ ఏ స్థాయిలో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. అవి కూడా చాలా హిట్ అవుతున్నాయి, పర్వాలేదు అనిపిస్తున్నాయి. అండ్ అండ్ పర్వాలేదు అని కాకుండా బ్లాక్ బస్టర్ రేంజ్లో కంటెంట్ సినిమాలు కూడా ఆడడం చాలా ముఖ్యం. పరిస్థితులు గతంలోగానే చాలా ఉన్నాయి. పైగా రాజేష్ ఉస్తాద్ బాబు సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలిసిందే. అండ్ అదేవిధంగా బయర్స్ పీక చాలా వరకు అందరి ఆశలు ఇప్పుడు పెద్ద చిత్రం పైన ఉంది. అదే గ్యాప్లో ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలకు ఆడియన్స్లో మంచి బంచ్ క్రియేట్ అయినాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ భారీ లెవెల్లో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు కూడా నిన్న వేయడం జరిగింది. ఈరోజు మూవీ రిలీజ్ కావడం జరిగింది. కొంతమంది మీడియా ప్రముఖులు సెలబ్రిటీలు కూడా ఈ మూవీని చూపించారు. వాళ్ళు కూడా పాజిటివ్ టాక్లో ఉన్నది. ఈరోజు రిలీజ్ అయిన 2 గంటల తర్వాతనే ఈ మూవీ పాజిటివ్ టాక్ వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది ఈ మూవీ. అండ్ యూత్ ఆడియన్స్ థియేటర్లో ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దారు ఈ మూవీ డైరెక్టర్ కాశ్యప్ శ్రీనివాసు. అమెరికాలో స్థిరపడిన ఒక ఎన్ఆర్ఐ కుర్రాడు అక్కడి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెట్టిన సరికొత్త నిబంధన కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే ప్లాట్ఫామ్ మీద ఈ చిత్రాన్ని తిరిగించాడంట. సో హీరోగా తరుణ్ భాస్కర్ అద్భుతంగా నటించాడు. ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అంతేకాకుండా సీనియర్ హీరో జేడీ చక్రవర్తి చాలా కాలం తర్వాత వెండితెర మీద మెరిసినప్పటికీ బలమైన సాలిడ్ రోల్లో కూడా ఆయన ముందుకొచ్చారు. ఆయన క్యారెక్టర్ సినిమాలో ఒక మేజర్ హైలైట్గా నిలిచింది. అదేవిధంగా శ్రీ విష్ణు స్పెషల్ క్యామియో రోల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అండ్ అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా సూపర్ అనిపించాయి. ఓవరాల్గా మంచి టైంపాస్ ఎంటర్టైనర్గా ఈ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. ముఖ్యంగా సలార్, కేజీఎఫ్ వంటి సన్నివేశాల స్కోప్ బాగా పేలిందంట. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి స్పూఫ్ సన్నివేశాలు సినిమాలు చాలా కాలం అయ్యాయి. ఇప్పట్లో అల్లరి నరేష్ లాంటి సన్నివేశాలు ఎక్కువగా చేసేవాడు, కానీ ఆ పాన్ ఇండియా ట్రెండ్ని అలాంటివి అంతరించిపోయాయి. ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం స్పూఫ్ సన్నివేశాలు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఇందులో భాస్కర్ చాలా మంచి సెటిల్డ్గా యాక్ట్ చేశాడు. అండ్ వేరే లెవెల్లో ఉంది సినిమా అయితే. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడెడ్గా సినిమా ఉంది. ఎక్కడికో కాంప్రమైజ్ కాకుండా చాలా సూపర్గా ఉంది మూవీ. అండ్ చూసే వాళ్ళు కడుపు నవ్వడానికే కాకుండా దర్శకుడికే కాకుండా నటుడిగాను తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాయపడ్డ సింహం. సో నూతన దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ తెరగించిన సినిమా నేడు ఈరోజు రిలీజ్ అయ్యి చాలా అందరినీ జేడీ చక్రవర్తి విలన్గా నటించిన ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా శ్రీ విష్ణు ప్రత్యేక పాత్రలో పోయించడం వల్ల ఈ మూవీ హైప్ క్రియేట్ అయింది. అండ్ టీజర్ ట్రైలర్తో మంచి బంచ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది అనేది అమెరికా డ్రీమ్ వెనుకున్న చెడు నిజాలను సెటైనర్ కామెడీతో చూపించే ప్రయత్నం చేసిన ఈ మూవీపై ట్విట్టర్ వేదికగా చాలామంది పెద్ద వ్యక్తులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సినిమా కథ దారాహోసు అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ప్రేమ కోసం ఎంతో కష్టపడి అమెరికా వెళ్ళిన అతను అక్కడ అనుకోని పరిస్థితుల వల్ల డిపోర్ట్ అయిన ఇండియాకు తిరిగి వస్తాడు. అక్కడ అతను తీసుకొని కొన్ని తొందరపాటు నిర్ణయాలు జేడీ చక్రవర్తి పాత్రలో జరిగే గొడవలు ఎలాంటి గందరగోళాన్ని సృష్టించాలనేది మెయిన్ కథాంశం. చాలా వరకు ట్విట్టర్ రివ్యూల ప్రకారం కూడా ఈ మూవీ చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాకు నేటిజన్ల నుంచి మిక్స్డ్ టాక్స్ కాకుండా ఒక బ్లాక్ బస్టర్ టాక్ మాత్రం రావించింది. ఐడియా బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ సూపరు. అండ్ ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ కావాల్సిన అన్ని అంగులు ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తోటి వేరే లెవెల్ తీసుకెళ్లారు. ఒక సాదాసీదా ప్రయత్నం కానీ మిగిలిపోయిందని కానీ ఎప్పుడు అనుకోవద్దు. అనుకోకుండా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. టాక్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా సూపర్గా ఉన్నది. తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్తో సినిమాను నిలబెట్టాడని, ముఖ్యంగా సెల్ఫ్ ట్రోన్ సీక్వెన్స్లో అదరగొట్టేశాడని నెటిజన్లు ప్రశంసలు చెప్తున్నారు. సెకండ్ హాఫ్ శ్రీ విష్ణు ఎంట్రీతో వచ్చే 30 నిమిషాలు నాన్ స్టాప్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ప్రధాన హైలైట్గా రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు సంబంధించిన రెఫరెన్సెస్ ఎపిసోడ్లో థియేటర్లో నవ్వులు పూయించి ఉన్నాయి. అండ్ వినూత్నమైన కథాంశం, తరుణ్ భాస్కర్ నటన, జేడీ చక్రవర్తి నెగిటివ్ రోలు, నేచురల్ కామెడీ డైలాగ్స్. కథాంశం కొన్ని చోట్ల సూపర్. అండ్ సెకండ్ హాఫ్ కూడా సన్నివేశాలు సూపర్. మొత్తం మీద ట్విట్టర్ టాకుని బట్టి చూసినా, పెద్దవాళ్ళ టాకుని బట్టి చూసినా, సినిమా చూసిన దాన్ని బట్టి గాయపడ్డ సినిమా ఐడియా బాగున్నప్పటికీ ఆసక్తిగానే ఆలోచించబోసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. దర్శకుడు ఎక్కడికో తడబడకుండా కథాంశాన్ని కొన్ని నవ్వుల కోసం సినిమా చూసి చాలా పెద్ద హిట్ కొట్టాడు. అదేవిధంగా ఇందులో చూపించిన ప్రతి ఒక్క సినిమా కూడా వేరేలో ఉంది. గాయపడ్డ సినిమా చిత్ర కథనాయక వినగానే కొత్తగా అనిపించింది. కాశ్యప్ శ్రీనివాస్ గారు నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్గా ఉందని చెప్పి ఇందులో ఫరీనా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా షాలిని
అండ్ నేను చేసిన ఇందులో శాలిని అనే పాత్రలో చేసిన తాను హీరోయిన్గా మా మూవీ చూసిన ప్రేక్షకులకు మంచి సినిమా చూసామని సంతృప్తి కలుగుతుందని తాను చెప్పడం జరిగింది. తరుణ్ భాస్కర్ హీరోగా అండ్ ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్గా నటించిన చిత్రం గాయపడ్డ సింహం. కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమాలో జేడి చక్రవర్తి విలన్ పాత్ర పోషించి అందరిని మెప్పించారు. భరణ్ కిరణ్ పాత్రలో కిలింగమిని. అండ్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యి చాలా వరకు మంచిగా ఉంది. అండ్ ఇంకొన్ని విషయాలు ఏంటంటే హీరోయిన్ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను ఏదైనా ఓ సినిమా ఒప్పుకున్నానంటే నా పాత్ర నచ్చాలి. గాయపడ్డ సినిమాలో గ్లామరస్ అండ్ వగ్లర్ శాలిని పాత్ర చేశాను. అండ్ క్యాషప్ క్రియేట్ చేసిన యూనివర్స్ క్యారెక్టర్స్ అన్ని చాలా రియలైజ్గా వచ్చాయి. మా మూవీ ఫైనల్ అవుట్పుట్ చూశాను, చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా హిట్ అవుతుందని నమ్మకం ఉంది. తరుణ్ భాస్కర్ సరదాగా ఉంటారు. ఆయన సెట్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన నాకు నవ్వు నచ్చేలా. ఈ సినిమాలో శ్రీ విష్ణు క్యారెక్టర్ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇందులో ప్రేమికుడు చేయి వదిలేసిన అమ్మాయి మానస చౌదరి వస్తే ఆ చేతిని పట్టుకునే అమ్మాయి పాత్ర నాది. చాలా బాగుంది. గాయపడ్డ సినిమాలో యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలను కలిపి హిలేరియస్గా తిరిగించారు. కాశ్యప్ శ్రీనివాసు స్పీకర్ ఆగిస్తే చాలా అందమైన సంగీతం అందించారు. బ్రాండ్ జిగ్గాల నాకు ఇష్టమైన పాటల చిత్రం 4 నిర్మాతలు చాలా అందరూ క్రియేటివ్గా ఆలోచించి వారి సినిమా. జేడి చక్రవర్తితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు, కానీ దుల్కర్ సల్మాన్ గారి సినిమాలో అతిథి పాత్ర వస్తే చేయాలనుకోవడం లేదని, పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయాలని వచ్చే ఏడాది ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తానని, కొన్ని కథలు రాస్తున్నానని, ప్రస్తుతం భగవంతుడు సిగ్మా సినిమాలు పూర్తి చేశాను, సత్యదేవ్ గారితో ఓ సినిమా చేస్తున్నానని, మరో 2 సినిమాలు కాబోతున్నాయని కూడా చెప్పడం విశేషం. సో ఏదేమనుకున్నా మూవీ మీద మాత్రం మంచి బంచ్ ఉన్నది. ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ మూవీ మీద చాలా మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మూవీని చూడబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ మూవీ గురించి మాట్లాడి చాలా 5 స్టార్ హీరోలతో వాడేశారని, మరో జాతిరత్నం కన్ఫామ్ అని అన్నారు. ఎందుకంటే ఈ మూవీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. డైరెక్టర్ హీరో తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర నటించారు. రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ గాయపడ్డ సినిమా. తాజా ట్రైలర్ ట్రెండ్ చేస్తుంటే ఈ మూవీ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా ఈ మూవీ మీద చాలా మంచి పాజిటివ్నెస్ ఉన్నారు. గాయపడ్డ సినిమా మూవీలో ట్రాప్ కూడా ఒక హీరో అని చెప్పారు. ట్రంప్ కూడా ఒక హీరో అని కూడా చెప్పడం. అమెరికాలో వెళ్ళాలని చాలామందికి ఉంటుంది. ట్రంప్ నిర్ణయాలు సెంటర్ పాయింట్గా తీసుకొని స్క్రిప్ట్ రాసుకొని ఈ మూవీ మీద చూపించిన విధానం చాలా స్పెషల్గా ఉన్నది. ఎక్కడ కూడా క్యూరియాసిటీ తగ్గకుండా అర్జున్ రెడ్డి లాగా మూవీలో పడేశారు. చాలా అంటే చాలా మంచి సినిమా చూసామన్న ఒక క్యూరియాసిటీ మాత్రం కలగడం మాత్రం 100%, 200% గ్యారంటీ. సో ఏదేమనుకున్నా ఈ మూవీ తోటి మాత్రం తరుణ్ భాస్కర్కి ఒక మంచి మూవీ చేసామన్న ఫీలింగ్ మాత్రం ఉండబోతుంది. చాలా అంటే చాలా. అండ్ సెకండ్ హాఫ్ 5 హీరోలకు సంబంధించిన ఎపిసోడ్స్లో డిజైన్ చేసిన ఫుల్ ఎంటర్టైనర్. దాని మీద రేపు థియేటర్లో ఎంజాయ్ చేయడం మాత్రం గ్యారంటీ. మరో జాతిరత్నం మూవీ అవడం మాత్రం ఈ మూవీ చాలా ఫన్ ఉంటుంది. శ్రీ విష్ణు నటించడంలో మూవీకి చాలా ప్లస్ అయింది. జేడి చక్రవర్తి రోల్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ విలన్, సెకండ్ హాఫ్ కామెడియన్, లవ్ స్టోరీ, అమ్మాయిలు హ్యాండ్ చేసే ఇంకో అమ్మాయితో లవ్ అలా అనేది కూడా చూపించారు. రియల్ లైఫ్లో ఘటనల స్క్రీన్ ప్లే కూడా తీసుకోవడం చాలా బాగుంది. ఈ మూవీకి కాశ్యప్ శ్రీనివాసు దర్శకత్వం వహించగా తరుణ్ భాస్కర్ సరసన మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించి వీరితో పాటే హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, జేడి చక్రవర్తి వీళ్ళందరినీ నటించి ఈ మూవీని ఒక వేరే లెవెల్కి తీసుకొచ్చారు. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా వరల్డ్ వైడ్గా మూవీ బంచ్ మాత్రం క్రియేట్ చేయడం మాత్రం గ్యారంటీ. అండ్ గాయపడ్డ సినిమా నుంచి రెట్రో స్టైల్, డార్క్ హ్యూమర్, ట్రోల్బుల్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో చూపించిన ప్రతి ఒక్క విలువైన్స్ కూడా అందులో వేరే లెవెల్లో ఉంది. తరుణ్ భాస్కర్ మోడ్రన్ ఎంటర్టైనర్. గాయపడ్డ సినిమా అద్భుతంగా ప్రమోషన్స్లో కంటెంట్తో యూజర్ బంచ్తో సృష్టిస్తుంది. కొత్త దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ నిర్మించిన చిత్రాన్ని సప్త మీడియా వర్క్స్ బై POVT స్టోరీస్, జీ స్టూడియోస్ పథకాలపై పవర్ నందిని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మధ్యన భానుకిరణ్, ప్రతాప విజయకృష్ణ, లింగమణి, ఉమా బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్. మేకర్స్ ఇప్పుడు మరో కీలక పాత్ర జేడి చక్రవర్తి బ్రూటల్ ధర్మగా పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అతని పేరు తగ్గట్టుగా గ్లిమ్స్ చిల్లింగ్ స్టైలిష్గా ఉంటుంది. నల్లటి కళ్ళజోడు, బంగారం గొలుసు అతని లుక్ హుదర్గా ఆకట్టుకునే రెట్రో గ్యాంగ్స్టర్ వైబ్ను కలిగిస్తుంది. సత్య లాజిస్టిక్స్ అనే కంపెనీతో ముడిపడి ఉన్న అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలకు సంబంధించిన ధర్మ కార్యకలాపాలను గ్లిమ్స్ సూచించిన ఒక అనుచరిని సుదీర్ఘ డైలాగ్స్ ధర్మ మధ్యలోనే ఆపి ఆడియో మెనూ లాగా మొత్తం చెప్పే డైలాగ్స్ కూడా చూపారని చెప్పొచ్చు. ధర్మం చెప్పడం డార్క్ హ్యూమర్తో క్యారెక్టర్ ఇంటెన్సివ్గా ప్రజెంట్ చేస్తుంది ఈ మూవీలో. జేడి చక్రవర్తి బ్రూటల్ మేక్ ఓవర్ ప్రజెన్స్ రెట్రో ప్లేయర్ బ్రూటల్ ధర్మగా ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ చిత్రంతో ప్రధాన హైలైట్గా ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి విద్యాసాగర్ ఛాయాగ్రహానికి నిర్మించగా స్పీకర్ అగస్తి సంగీతం అందించారు. చాలా విప్లవ విషాదం. చాలా వరకు ఈ మూవీ వేరే లెవెల్లో ఉంది. చూసే వాళ్ళకి మొత్తం అందరికీ, యాక్టర్స్ అందరికీ కమల్ హాసన్ గారి ఒక కోలామనం అయినా చేసిన అన్ని క్యారెక్టర్లు వరల్డ్ సినిమా హిస్టరీలో ఎవరు చేయబోరనేంత గాయపడ్డ సినిమాలో యాక్టర్గా కాదు క్యారెక్టర్గా పరంగా అయిన అదృష్టం నాకు నచ్చిందని భావించడం ఈ మూవీలో హీరో యొక్క మెయిన్ ధర్మం.
క్యారెక్టర్లో చాలా వేరియంట్స్ ఉంటాయి. క్యారెక్టర్ పరంగా కమల్ హాసన్ గారు కూడా ఇలాంటి పాత్ర చేసి ఉండాలని, ఒక అంత గొప్ప పాత్రలో చేశారని. కెరియర్లో చాలామంది అపజయాలు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరి కెరియర్లో గుర్తుండిపోయే పాత్ర ఉంటుందని. నాకు మాత్రం మనీ సత్య అనగనగా ఒకరోజు చిత్రాలు ట్రెండ్ సెటర్లో నిలిచాయని జేడి చక్రవర్తి చెప్పారు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం దొరికిందని జేడి చక్రవర్తి గారు చెప్పడం ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. సో ఏదేమనుకున్నా గాయపడ్డ సింహం మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. చూసే వాళ్ళకి కడుపుబ్బ నవ్వడంతో పాటు ఈ మూవీని చూసిన ప్రతి ఒక్కరూ సర్ప్రైజింగ్గా చాలా బ్లాక్ బస్టర్ మూవీగా దూసుకెళ్తుందని చెప్తున్నారు. సో రిలీజ్ అయిన ఈరోజు ఈ గాయపడ్డ సింహం చాలా న్యాచురల్గా చాలా పెద్ద హిట్ అవబోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.